ఈనాటి పరిశుద్ధ పఠనములు. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 28వ వచనం వరకు తీసుకొనబడినది. అది యెహోయాకీనును ప్రవాసమునకు కొనిపోయిన పిదప 5వ ఏడు. బబులోనియాలోని కెబారు నది ఒడ్డున బూసి కుమారుడును యాజకుడును యెహెజ్కేలునైన నాకు ప్రభువాణి ప్రత్యక్షమయ్యను. ప్రభు హస్తము నాపై ఉండెను. నేను కనులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము నుండి మెరుపులు మెరియుచుండెను. దాని చుట్టూ ఆకాశము మిరుమిట్లు గొల్పుచుండెను. ఆ మెరుపుల మధ్యలో ఏదో కంచువలే మెరయుచుండెను. తుఫాను మధ్యలో 4 జీవుల వంటివేవో కనిపించెను. అవి మనుష్యాకృతిలో నుండెను. అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయు నాదము నా చెవినబడెను. అది సముద్రపు ఘోష వలె, మహా సైన్యపు నాదము వలె, సర్వశక్తిమంతుడైన ప్రభు ధ్వానము వలె ఉండెను. అది ఎగిరినప్పుడు రెక్కలను మూసుకొనిచుండెను. అట్లు మూసుకొనిన పిమ్మట కూడా వాని తలల మీద గుండ్రని కప్పు నుండి నాదము వినిపించుచుండెను. వాని తలపైనున్న కప్పు మీద నీలమణి సింహాసనము వంటిదేదో కనిపించుచుండెను. ఆ సింహాసనముపై నరాకృతి కలిగిన జీవి ఒకడు కూర్చుండి ఉండెను. అతడు కంచు వలె మెరియుచుండెను. అతని నడుమునకు పై భాగమును క్రింది భాగమును కూడా అగ్నిమయమై ఉండెను. అతని చుట్టూ కాంతి మిరుమిట్లు గొల్పుచుండెను. అది వాన రోజున కనిపించు రంగుల విల్లు వలె ఉండెను. ఆ క్రాంతి ప్రభు తేజస్సు వలె ఉండెను. దానిని చూచి నేను నేలపై బోరగిల పడితిని. అప్పుడు నేనొక స్వరము వింటిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తన 148వ కీర్తన 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువును స్తుతింపుడు, మహోన్నత స్థానమున వసించు వారలారా, ఆకాశము నుండి మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభు సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువతీ యువకులు, వృద్ధులు, బాలబాలికలు అందరూ ప్రభు నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము అన్నింటికంటే ఘనమైనది. ఆయన మహిమ భూమ్యాకాశములను మించినది. ఆయన తన ప్రజలకు అభ్యుదయము ప్రసాదించెను కనుక ఆయన ప్రజలెల్లరూ ఆయనకు ప్రీతి పాత్రులైన ఇశ్రాయేలులెల్లరూ ఆయనను స్తుతింతురు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 17వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. పిమ్మట వారు గలీలియాలో తిరుగుచుండగా యేసు, మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కానీ 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతటా వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరికి వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతడింటికి వచ్చిన వెంటనే యేసు, సిమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా, ఇతరుల నుండియా అని ప్రశ్నించాను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా. వారు మనలను అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందకు నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సిమోనును ఆదేశించెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగును గాక.